ఫీమేల్ ఇన్ఫర్టిలిటీని ఎలా గుర్తించాలి? ఎగ్జామినేషన్ విషయానికొస్తే లోపల పరీక్ష చేసి పర్స్పెక్యులమ్ పీవీ అంటారు. అంటే ముఖద్వారంలో ఏదన్నా ఇన్ఫెక్షన్ గానీ, పూతలు గానీ అలా ఏమన్నా ఉన్నాయా? గర్భసంచి ఉబ్బడం, వాయడం, గడ్డలేమన్నా ఉన్నాయా? ఇలాంటివి మనకి ఎగ్జామినేషన్‌లో తెలుస్తాయి. ఇవన్నీ అయిపోయాక ఒక బేసల్ స్కాన్ అంటారు. అంటే అసలు ముందు వాళ్ళు ఏ డేట్ ఆఫ్ పీరియడ్‌లో వచ్చినా గానీ, ముందు వాళ్ళ గర్భసంచి ఎలా ఉంది? వాళ్ళ అండాశయాలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ చూసుకోవాలి. అండాశయాల్లో గుడ్ల రిజర్వ్ అనేది అంటే మనకి గుడ్లు కౌంట్‌ని బట్టి ఎంతవరకు వాళ్ళకింకా గుడ్లు అనేవి ఉన్నాయో తెలుస్తాయి. బ్లడ్ టెస్ట్ విషయానికొస్తే బేసిక్ బ్లడ్ టెస్ట్ అంటే బ్లడ్ ఎంతుంది, థైరాయిడ్, ప్రొలాక్టిన్, షుగర్స్ ఎలా ఉన్నాయి, వైరల్ మార్కర్స్ అంటే హెచ్ఐవి, హెచ్‌బీఎస్ఏజీ ఇవన్నీ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. అలాగే స్పెసిఫిక్ టెస్ట్‌లంటే గుడ్లు క్వాంటిటీ తెలిసేవి అంటే ఏఎంహెచ్ యాంటీ ముల్లేరియన్ హార్మోన్ టెస్ట్ అంటారు. అందులో గుడ్డు ఇంకా ఎంత రిజర్వ్ అనేది ఉంది తెలుస్తది. అవసరమైతే హార్మోన్ టెస్ట్‌లు కూడా చేయించాల్సొస్తది. లైక్ ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్, పీసీఓడీ ఉన్న వాళ్ళకి టెస్టోస్టెరాన్, అలాగే జన్యు లోపాలు ఉన్నాయి అని ఏమన్నా డౌట్ వచ్చినప్పుడు క్యారియోటైపింగ్, ఫీమేల్ క్యారియోటైపింగ్ కూడా చేయించుకోవచ్చు. అలాగే మెయిన్‌గా ట్యూబ్ టెస్ట్. ట్యూబ్ టెస్ట్ విషయానికొస్తే పీరియడ్ వచ్చిన 7థ్, 8థ్, 9థ్ మాక్సిమం 10థ్ డే లోపల చేసేసుకోవాలి. అది 2 విధాలుగా చేసుకోవచ్చు. స్కాన్‌లో సెలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీ ద్వారా అయినా చేయొచ్చు. లేదా ఎక్స్‌రే సహాయంతో హెచ్ఎస్‌జీ హిస్టోసాల్పింగోగ్రాఫ్ అన్నా చేయొచ్చు. హెచ్ఎస్‌జీ అనేది మనకి కరెక్ట్‌గా వస్తుంటది. ఇంకా కొన్ని టెస్ట్‌లు అంటే వీటిలో ఏమైనా డిస్టర్బెన్సెస్ తెలిసినా ఇంకా క్లారిటీ తెలియాలి అంటే హిస్ట్రోస్కోపీ అంటే పొర లోపల కెమెరా ఏసి చూస్తాం. ఆ పద్ధతిలో పొర లోపల ఏమన్నా ఇబ్బందులున్నాయా తెలుస్తది. ఇంకా పెద్ద టెస్ట్ వచ్చేసి లాప్రోస్కోపీ. లాప్రోస్కోపీలో ట్యూబులు ఎలా ఉన్నాయి, ఒకేసారి ట్యూబ్ క్లియర్ చేసేసుకోవడం, అలాగే అండాశయాలు ఎలా ఉన్నాయి, పీసీఓడీ ఉంటే డ్రిల్లింగ్ ఏమన్నా చేసుకోవడం, ఇది కూడా పాసిబిలిటీ ఉంటది. ఇంకా హార్మోన్ టెస్ట్ అవసరమైతే ఈస్ట్రోజన్ వాల్యూస్, ప్రొజెస్ట్రాన్ వాల్యూస్ అంటే E2, P4 అంటారు. ఇవి కూడా చూసుకుంటే మనకి కొంత ఐడియా వస్తది.